प्रजा रामपूर्वा सन्ध्या प्रवर्तते उत्तिष्ठ नरसार्धूला कर्तव्यं दैवमाह्निकम् उत्तिष्ठोत्तिष्ठ गोविन्द उत्तिष्ठ गरुडध्वज उत्तिष्ठ कमलाकान्ता त्रैलोक्यं मङ्गलं कुरु। सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधके शरण्ये त्र्यम्बके देवी नारायणी नमोऽस्तुते। वेदाहमेतं पुरुषं महान्तं आदित्यवर्णं तमसस्तवार सर्वाणि रूपाणि यत्कितिरः नामानि कृत्वा విన్యథాస్తే। హారతి ఇచ్చేశాను, మంత్రపుష్పం చెప్పేసి వచ్చాయి. ఇంకా రాలేదా? राजाधिराजाय प्रसन्नसाहिने नमो वयं वै श्रवणाय कुर्मः समे कामान् कामकामाय मह्यं कामेश्वर वै श्रवणो दधातु। ईशानः सर्वविद्यानाम् ईश्वरः सर्वभूतानां ब्रह्माधिपतिर्ब्राह्मणोऽधिपतिर्ब्रह्मा शिवो मे अस्तु सदा शिवोम्। ఏమైందిరా? మీ బాబాయ్ దేనికి? మంత్రపుష్పం. నీ మట్టి బర్రకు మంత్రాలు ఎక్కువేంట్రా? ఎలా బతుకుతావు? ఉన్నంత వరకు నన్ను పీకు తింటాడు, పోయిన తర్వాత అడుక్కు తింటాడు. ఈ చేత్తో మీ కొండి పెట్టాలి, మీ షర్ట్కి బటన్స్ పెట్టాలి. మీరు బడికి వెళ్తుంటే మీ జేబులో పెన్ను పెట్టాలి. అంతేకాని బాగున్నావా బావా? బాగున్నాను. ఏంటి ఇలా వచ్చావు? సుబ్బలక్ష్మి పెళ్లి కోసం. కుదిరిందా? అదేంటి, యోగాకి సుబ్బుకి పెళ్ళి అనుకున్నాంగా. అవదు, అవన్నీ వదిలే. నువ్వు ఇక మారవా? ఎప్పుడో జరిగిందాన్ని పట్టు కూర్చున్నావు. నువ్వేదో మారతావు అనుకున్నాను. మనుషులన్నాక మారాలి కదా. 10 మైళ్ళ దూరంలో ఉన్న మనుషులు కలవడానికి ఎంత టైం పట్టింది? మనసులు కలవాలంటే టైం పడుతుంది కదా. మరి అక్కకిచ్చిన మాట? పోయినోళ్ళ ఆత్మశాంతి గురించి, బతికినోళ్ళు మనశ్శాంతిని పోగొట్టుకోనక్కర్లేదు. వదిలే. నువ్వేదో మారతావు అనుకొని నేను వచ్చి మాట్లాడితే పని అవుతుంది అనుకున్నా. నువ్వు ఇక మారవు. ఇంతే, నువ్వు మారుంటావని వచ్చాను చూసావా? అది నా బుద్ధి తక్కువ. మరి యోగా పెళ్లి గురించి ఏం ఆలోచించావు? దేనికైనా టైం రావాలి. అవుతుందిలే, టైం వచ్చినప్పుడు. ఆరిందా? నాకు పెళ్లి చేసుకునే వయసు వచ్చిందంటవా? నీ వయసు ఎంతరా? 29. వచ్చి వెళ్ళిపోతుంది కూడా.
మరి నాకు ఎప్పుడు చెప్పలేదేంటి? అలాంటివి చెప్పర్రా, మనమే తెలుసుకోవాలి. మా నాన్న కూడా చెప్పలేదు నాకు. పోనీ మీ నాన్నకి నువ్వే చెప్పి. నాన్నగారు, నాకు పెళ్ళి చిచి ఇలా కాదు, వేరేలా చెప్పాలి. నాన్నగారు, నాకు పెళ్ళి కిళ్ళి అడిగినట్టుంది. చిచి ఇలా కాదు, వేరేలా చెప్తాం. నాన్నగారు, నాకు పెళ్లి చేసేస్తే బాగుంటుంది అనుకుంటాను. ఏం బాగుంటుంది? నాకు బాగుంటుంది. ఇలా కాదు, ఇంకోలా చెప్తా. నాన్నగారు, మునమ్మ గారి మూడో అబ్బాయికి పెళ్లి కుదిరిందంట. ఇందాక ఆవిడ మీకోసం వచ్చింది. సరే. వాడు నాకన్నా చిన్నవాడే అనుకుంటా. చదువుకున్నవాడు, ఉద్యోగస్తుడు కూడా. అరిందా? మనం అనుకున్నట్టే అగ్రహారం మొత్తానికి కెలికి వదిలేశాను రా. నీ పెళ్ళెప్పుడు అని అందరూ కూడా మీ నాన్న మాడు పగలగొడుతున్నారా? అబ్బా సాయిరా, ఈ నెలలోనే కాదు ఈ వారంలోనే పెళ్లి చేసేచ్చు. నువ్వు చెప్పింది నిజమవ్వాలే గాని ఒక జత బట్టలకి నీ రుణం తీర్చుకోను. మళ్ళీ అప్డేట్ ఇస్తాను, ఉండు. నీరసంగా ఉన్నట్టున్నారు. ఏం లేదు. వాడేమో మాడు పొకోడి అయిపోయింది, చెకోడి అయిపోయింది అన్నాడు. ఈయనేంటి చాలా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉన్నారు? అడుగుదాం. హలో అరిందా? ఒరే, ఇదంతా మనమే చేసామని మీ నాన్నకు తెలిసిపోయిందిరా. ఆ రమేష్ గడు మొత్తం చెప్పేశాడు రా. యోగా యోగా, పెళ్లి చేసుకుంటావా? మీ ఇష్టం. నా ఇష్టమా? నాకైతే ఇష్టం లేదు. కాదు, నా ఇష్టమే. పెళ్లి చేసుకుంటాను. పొట్ట విప్పితే 4 అక్షరాలు రావు, నోరు విప్పితే 2 మంత్రాలు రావు. అలాంటి ఆలోచన పెట్టుకోకు, వెళ్ళు. బాబాయ్, వాడికి పెళ్లి చేసొచ్చు కదా బాబాయ్. చక్కగా చిలక గోరింకలాగా నీ ముందే తిరుగుతారు. చిలకల్ని గోరింకల్ని చూడ్డానికైతే జూకెళ్తాను, కానీ వీడికి మాత్రం పెళ్లి చేయను. నువ్వు మూసుకుని. మరీ అంత రిక్వెస్ట్ వద్దులే, వెళ్తా. ఇదేదో తేడాగా ఉందిరా. నేను ఇంటికి వెళ్ళి కాస్త ఆలోచించి నీకు ఫోన్ చేస్తా. మనసు గతించే మనిషి బ్రతికించే మనసున్న మనిషికి సుఖము లేదంటే. హలో చెప్పరా? యోగా, సాయంత్రం ఇంటికి రారా. ఎందుకు? వస్తే వివరంగా చెప్తా, రా ముందు. సరే. ఇప్పుడు తెలిసిందిరా మీ నాన్న నీకెందుకు పెళ్లి చేయట్లేదో.
ఎందుకు? పిన్నికి ఇష్టం లేదురా. మా అమ్మ చనిపోయింది కదరా. ఆవిడ నాకే కాదురా, నీకు కూడా పిన్నే. పేరు పేలిపోగానే స్టెప్ని వేసాడరా మీ నాన్న. నీతో చెప్పకూడదు కానీ మొన్న చలికాలం స్వెటర్ కొనుక్కో బాబాయ్ అని చెప్పా. ఓ నవ్వి నవ్వి అవసరం లేదన్నాడు రా. అప్పుడు కూడా నాకు అర్థం కాలేదు. చ నీకెలా తెలుసా? 6 cents రా, వాడాను. ఇంతకు మించి రీజన్స్ ఏముంటాయి? చెయ్యి, మా నాన్న అంటాడు నాకు తెలుసులేరా. సరే నీ కర్మ, వదిలే. నీకు పెళ్లి కావాలంతేగా, నేను చేసినట్టు చెయ్యి. ఏం చేసావు? వెంకటలక్ష్మి అయినేసాను. అది మా నాన్న తెలిసి రాజలక్ష్మికి పెళ్లి చేశాడు. చెప్పినట్టు వినకపోతే వినేటట్టు చెప్పాలరా. రేపు నువ్వు నేను కలిసి వెళ్దాం, నీకు అమ్మాయిని సెట్ చేస్తా. బ్రహ్మానంద శాస్త్రి గారు. నేనే. నువ్వెవరు? నేను మావయ్య, రాజేష్ శర్మ గారు వాళ్ళ అమ్మాయిని. గుర్తుపట్టలేదా? ఇల్లు బాగుంది మావయ్య. అరే నానమ్మ, అరే అత్తయ్య. ఇలా వచ్చావేంటమ్మా? అదేంటి మావయ్య, నేను రాకూడదా? సరే అయితే నేను వెళ్ళిపోతాను. ఉంటాను అత్తయ్య, వెళ్ళొస్తానే. అదమ్మా, రాకపోకలు లేవు కదా, ఎందుకు వచ్చావా అని. ఎవరో ఒకళ్ళు మొదలు పెట్టాలి కదా మావయ్య. సరే ఉండు, నేను నీకు టీ పెట్టి తెస్తా. 2 రోజులు సెలవు మావయ్య, అందుకే వచ్చా. టీ పొడి ఎక్కడుంది? అయ్యాలి మరి. ఊరంతా తిరిగాం, ఒక అమ్మాయి కూడా తగ్గలేదురా. సర్లే ఒకసారి ట్రై చేద్దాం. గుడివాడ వెళ్ళాలి, బంధువుల ఇంట్లో పెళ్ళి ఒకటి వచ్చింది. స్నానం చేసి వెళ్తాను. అక్కర్లేదు, బస్సు టైం అవుతుంది. అంత దూరం నేను ఎప్పుడు వెళ్ళలేదు. అరిందని తీసుకుని వెళ్ళనా? అరిందా, మంచి ఛాన్స్. బుర్రబుద్దుందా? అక్కడ చూడు. ఏమైంది? మీ పిన్ని వచ్చింది. నువ్వంటే ఇష్టం లేక మీ నాన్న బయట తరివేస్తున్నాడు. అవునా? సరే, వాళ్ళకి ఇష్టమైనప్పుడు నేనే వెళ్ళిపోతాను. మళ్ళీ వచ్చావండి? ఒకసారి పిన్ని కాళ్ళకి నమస్కారం చేసి వెళ్ళిపోతాను నాన్న. పిన్నేంటి? మీరేం చెప్పక్కర్లేదండి, అంతా తెలిసిపోయింది. ఆరిందా, నీ జీవితాల్లో నేను ఉండను నాన్న, నీకేం అడ్డు రాను. ఒకసారి నమస్కారం చేసి వెళ్ళిపోతాను. ఏంటి పిచ్చెక్కిందా మీకు? ఆయన అడిగేదేంట్రా, నేను తీసుకెళ్తాను రా. అరిందా, అరిందా వద్దురా రే. అరిందా, ఇవన్నీ పిన్నేంట్రా? మీ నాన్న సెలక్షన్ సూపర్ రా బాబు. మీ మామయ్య కూతురు సుబ్బలక్ష్మి. ఇలారా, ఎవరెవరినో చూసే బదులు మీ మాయ కూతుర్ని గెలికేచ్చు కదరా. అమ్మో, మా నాన్న కదా చంపేస్తాడు రా బాబు. బా కాలు కాలు నొక్కమంటారా మావయ్య? వద్దమ్మా. పర్లేదు మావయ్య, నేను చెయ్యేస్తే కాలు నొప్పులు చాలా ఫాస్ట్గా తగ్గిపోతాయని మా నాన్నగారు చెప్తారు తెలుసా. ఎప్పుడో మా అమ్మ అన్న చిన్న మాట కోసం ఇప్పటి వరకు మమ్మల్ని దూరం పెట్టారా మావయ్య? ఏమైంది మావయ్య?
అత్తయ్య గుర్తొచ్చారా? లేదమ్మా, మా అమ్మ గుర్తొచ్చింది. ఓ కూతుర్ని కనుంటే బాగుండేది అనిపిస్తోందమ్మా. కోడలు వస్తుంది కదా మావయ్య, కూతుర్లా చూసుకోండి. పూజ చేసావు సుబ్బు? హా, నువ్వేమనుకున్నావు? ఇల్లు తగలడిపోయింది అనుకున్నాను. నువ్వే కదా, తగలెట్టేసినా పర్లేదులే. సరే, అక్కడ టీ పెట్టాను, తాగు. సుబ్బలక్ష్మి పూజ చేసిందారిందా? అద్భుతంగా చేసింది. నేను రోజు చేస్తున్నాను రా. కానీ అమ్మాయి చాలా బాగా చేసిందారిందా? అమ్మాయిలు చేస్తే అలాగే ఉంటుందిరా. పొద్దున్నుంచి తినేస్తున్నావు నా బుర్రా. పూజ బాగా చేసింది. మా వాడు అమెరికాలో బీటెక్ కదా, సంబంధం కుదిరిందండి. మంచి ముహూర్తం ఉంటే పెట్టండి. కొడుకు బాగుపడితే చూడడానికి అదృష్టం ఉంది. మీరు అన్నారని కాదు కానీ అదృష్టమే. నిత్యం గుళ్ళో పూజలు చేస్తారు. మీకుందా అదృష్టం? మరోలా అనుకోకండి. పక్కనే పడి తిరగడానికి కొడుకునే కనాలా, కుక్కని పెంచుకుంటే సరిపోదు. మీ అబ్బాయిని తల్లి లేదని మరీ గారాబం చేశారండి. మా వాళ్ళని చూడండి, పారాయణలో పడేసి అరగదోవేను. ఒకడేమో లండన్లో, ఒకడేమో అమెరికాలో. మీరు మరీ గారాబం పెట్టేశారండి. రాజేష్ శర్మ గారు అమ్మాయి. ఆహా, ఓ, మీ నాన్నగారు నాకు బాగా తెలుసమ్మా. ఆయనకి 2 కొడుకులమ్మా. ఒక అతను లండన్లో, ఒక అతను అమెరికాలో ఉన్నారట. కొడుకులే కదా మావయ్య, ఈయన కాదు కదా. అయినా ఈ రోజుల్లో ఎవరున్నారు? తండ్రి పక్క నుండి చూసుకునే కొడుకులు. వాళ్ళు అమెరికాలో, వీళ్ళు ఓల్డేజ్ హోమ్లో. షుగర్ సరిపోయిందా అంకుల్? అమ్మా సుబ్బలక్ష్మి, సెలవులు అయిపోయాయి కదా, కాలేజీకి వెళ్ళి ఏర్పాట్లు చేసుకున్నావా? చేసుకుంటున్నాను మావయ్య, కానీ హాస్టల్కి వెళ్ళాలంటేనే అదోలా ఉంది. మా కాలేజ్లో ఫ్రెండ్స్ ఇంత చికెన్ పీసులు తెచ్చుకుంటారు తెలుసా? ఇంత ముక్కలా? అయితే చికెన్ కాదు, మటనే. ఎంతైనా మన పద్ధతులు మనకు ఉంటాయి కదా పెద్ద బావా. ఇంటి దగ్గర నుంచి వెళ్ళు, హాస్టల్ ఎందుకు ఇబ్బంది పడ్డావు? కనీసం నువ్వు ఆ మాటైనా అడిగావు. మావయ్య అది కూడా అడగలేదు తెలుసా. అంత ఇబ్బందిగా ఉంటే ఇక్కడి నుంచే వెళ్ళమ్మా. సరే మావయ్య. సుబ్బలక్ష్మి, మీ నాన్న ఫోన్ నెంబర్ చిన్న కాగితం మీద రాసి. సరే, ఓకే. గోదావరి స్నానం మానేయచ్చు కదా బావా. సాయంత్రం వేడి పెడతాను, ఆవిరి పట్టు, వేసుకో. రింగు టెస్ట్ వేసింది, బాగానే పడిగొట్టేసావురా. ఊరుకోరా, ఎంత ఎక్కువ ఆశపడితే అంత ఎక్కువ బాధపడాలరిందా. అయినా తను చూపించే జాలి ప్రేమ అనుకోకూడదు. ప్రేమ కాదురా. సుబ్బు,
ఎక్కడున్నావా? ఉమ్, నాన్న నిన్ను కాలేజ్ దగ్గర దింపేసి రమ్మన్నారు. రెడీ అయ్యావా? అయిపోతుంది. కేర్ చేస్తే లవ్ చేసినట్టు కాదా బావా? అది వేరే సుబ్బు. మరి లవ్ చేసినట్టు తెలియాలంటే ఏం చేయాలి? సుబ్బు నేనంటే నీకు ఇష్టమా సుబ్బు? ఏ అమ్మాయి ప్రపోజ్ చేయాలని అనుకోదు, ప్రపోజ్ చేస్తే వినాలనుకుంటుంది. సుబ్బు 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 ఏంటి? సుబ్బు ఆ, నేను నీకు ప్రపోజ్ చేయాలంటే ఏం చేయాలి? నీకేమొచ్చు? నాకేం వచ్చి ఏం రాదు కదా. ఆలోచించు బావా. వంట చేస్తా సుబ్బు. బాగా చేస్తావా? పర్లే. అయితే నాకేమైనా ఇష్టమైనది వండి పెట్టి ప్రపోజ్ చేయి. నేను ఒక 2 రోజుల తర్వాత ఓకే చెప్తా. సుబ్బు మ్మ్. నీకేం ఇష్టమో నాకెలా తెలుస్తుంది? నాకేమిష్టం అంటే ముద్దపప్పు చారు, ముద్దపప్పు నెయ్యి, ముద్దపప్పు ఆవకాయ, ముద్దపప్పు సాంబార్, అప్పడాలు, నెయ్యి, ఇవి ఇష్టం నాకు. ఉంచండి, నేను తీస్తాను. సుబ్బు ఇక్కడ పెట్టమంటావా బావా? వద్దు, మనం పైన తిందాం. ప్రపోజల్ చేస్తానన్నాను కదా, పైన అరేంజ్మెంట్స్ చేశా. మరి మావయ్య? మా నాన్న నైట్ వేడి నీళ్ళు తాగి పడుకుంటాడు కదా, అందులో ఇది కలిపితే పొద్దున వరకు లెగడంట. ఆరింది చెప్పాడు. ఊరుకో బావా. సుబ్బు 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 అరేంజ్మెంట్స్ అన్ని వేస్ట్ అయిపోతాయి సుబ్బు. నిజంగానేనా? మరేం కాదు కదా. ఆరింది చెప్పాడు, ఏం కాదంట. సరే. సుబ్బు 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 రా. చూసుకుంటా రా. పైకి వెళ్దారా? ఒక 5 నిమిషాలు బాబా. నువ్వు లేట్ నువ్వు వెళ్ళి వస్తావు. నువ్వు వెళ్ళి నేను వస్తాను. ఒక 5 నిమిషాలు. నువ్వు వెళ్ళి నేను వచ్చేస్తాను.
నన్ను ప్రేమిస్తావా? ప్రేమిస్తావా అని కాదు, పెళ్లి చేసుకుంటావా అని అడుగు. పెళ్లి చేసుకుంటావా? 2 days ఆగి ఓకే చెప్తానే. నువ్వు కర్రీస్ ఇంత బాగా చేస్తావని ఎక్స్పెక్ట్ చేయలేదు బావా. సుబ్బు, నేను ఒకటి అడగనా? అడుగు బావా. నేనంటే నీకు ఎందుకు ఇష్టం? నిజం చెప్పనా బావా, నేను ఇక్కడికి వచ్చిందే నిన్ను పెళ్లి చేసుకోవడానికి. ఆ రోజు మావయ్యతో అమ్మ అలా అని ఉండకూడదు, నిజమే. కానీ క్షమించమని అడిగినా కూడా క్షమించలేనంత తప్పైతే కాదు బావా. మావయ్యని ఎలాగో మార్చలేము, కనీసం అత్తయ్యకి ఇచ్చిన మాట నిలబెట్టి మా అమ్మని ఆ గిల్ట్ నుండి బయటపడేయాలి బావా. మా నాన్న వచ్చి అడిగితే మావయ్య ఒప్పుకోలేదు, అందుకే నేను వచ్చాను. నేనంటే నీకు నిజంగా ఇష్టం అనుకున్నాను సుబ్బు. త్యాగం చేస్తున్నావు. అదేం కాదు బావా, నిజం చెప్తున్నాను బావా. నేను ఇక్కడికి వచ్చాక నేను నిజంగానే ఇష్టపడ్డాను. నమ్ము బావా, నిజం బావా, నిజం చెప్తున్నాను బావా, నిజంగానే బావా. ప్రపోజ్ చేసినప్పుడు కిస్ చేయాలి, తెలుసా? తెలీదు. నేను నేర్పిస్తాను. సుబ్బు, 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 సుబ్బు. ఏంటి బావా? సుబ్బు, పైకి వెళ్దాం సుబ్బు. నీకు ఇంకేం పని లేదా బావా? టాబ్లెట్స్ అయిపోయాయి. ఎందుకైనా పెట్టరని ఒక 10 boxes పట్టుకొచ్చాను సుబ్బు. ఏది? అమ్మా శుభలక్ష్మి, కొంచెం నీళ్లు వేడిగా సుబ్బు, సుబ్బు లే.
ఆయిల్ ఏది? ఇదిగో. వెన్నెల చాలా బాగుంది కదా బావా. నాకు హైదరాబాద్లో ఉద్యోగం వస్తే నువ్వు నాతో వచ్చేస్తావా? సుబ్బు, నాకు 1 కోటి రూపాయలు ఇచ్చి నీ ఊరు దాటను. స్వర్గంలో కూడా మా నాన్న లేకుండా ఉన్నావు. నీకు అలా ఇష్టమైతేనే మనం కలిసి ఉందాం సుబ్బు. అయితే నువ్వు మీ నాన్న ఎంత లవ్ చేస్తున్నావు నన్ను కూడా అంతే లవ్ చేయాలి. ఒకసారి ఆగు నాన్న, విను. ఏమైందమ్మా సుబ్బు, ఎందుకు ఏడుస్తున్నావు? మనిషి అన్నవాడికి భయం బాధ్యత ఉండాలంటారు, కానీ వాడికి బాధ్యత అంటేనే భయం. అందుకే వాడికి పెళ్ళనే బాధ్యత ఇవ్వకూడదనుకుంటున్నానమ్మా. రాక మా ఇంటికి వచ్చావు. ఈ విషయం మీ ఇంట్లో తెలిస్తే మా గురించి ఎంత చెడ్డగా అనుకుంటారో నీకు తెలుసా? మాకు ఆ చెడ్డ పేరు తేవడానికే మా ఇంటికి వచ్చావా? అసలు నేను ఎందుకు వచ్చానో నాకే తెలియట్లేదు బావా. మావయ్య అన్న మాటలు చెప్పుతో కొట్టినట్టు అనిపించింది. బాధపడకమ్మా సుబ్బు, బాబాయ్ ఏదో కోపంలో ఉంటాడు, అయినా వాడికి బుద్ధి లేదు. వాడికే బాధ్యత ఉంటే నీకు ఇన్ని కష్టాలు వచ్చుండే కాదు. మళ్ళా మనం అనుకోవడం అనవసరం. వాడిని లేపుదాం పదా. యోగా, అరే యోగా, యోగా. గురక 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 పెట్టడానికి ఇది నా ఇల్లు కాదు, గుడి. అయినా మా ఆవిడ ఇక్కడ లేదు, ఇంటి దగ్గర ఉంది. భయపడకు. నువ్వు తింగరోడవే, ముద్దివెదవు కాదు. నీకన్నా ముద్దివెదవులు మంత్రాన్ని నేర్చుకుని పౌరోహిత్యం చేసుకుంటున్నారు. నేను నీకు నేర్పుతానంటున్నాను కదరా. పాలేరు ఎంత కొట్టినా గేది పాలే ఇవ్వగలదారిందా? పెట్రోల్ ఇవ్వలేదు కదా. నాకు రాని పని నేను ఎలా చేస్తాను చెప్పు. గోలు పెట్టుకోరా, నేర్పుతానంటున్నానుగా. గోల్ అంటే గోళ్ళ ఉండాలి. ఈ రోజు కాకపోతే రేపెళ్ళి పట్టుకోవచ్చు, అంతేగాని ఆకాశంలో ఉండకూడదారిందా? పడుకుని చూడటం తప్ప పరిగెత్తి పట్టుకోలేము. నిన్నెవడో మార్చలేడురా. వీడు మారడు బావా. మావే చెప్పింది కరెక్టే. వీడు దేనికి పనికిరాడు. అనవసరంగా వీడిని ప్రేమించాను చూడు. ఛీ, వెళ్ళిపోతుందిరా. ఆపరా, ఆపు. రమ్మని కబురు పంపించేమేం బావా?
కొడుకు పుట్టాడని ఆనందపడ్డాను కానీ వాడే నా కొడుకుని మాత్రం గర్వంగా చెప్పుకోలేకపోతున్నాను. నన్ను క్షమించు బావా, అందుకే పిలిచాను. క్షమించడం దేనికి బావా? వాళ్ళిద్దరూ ఒకరికొకరు వరుసైన వాళ్లే కదా, పెళ్లి చేసేద్దాం. చుట్టూ మేమంతా ఉన్నా గత 20 ఏళ్లుగా పంతాలు పట్టింపులతో ఒంటరిగా మిగిలిపోయాం. ఏం సాధించావు? కొడుకును కూడా అలా తయారు చేద్దామనా? కాలంతో పాటు ఏదైనా మారాల్సిందే, కాలంతో కలిసిపోవాల్సిందే. కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం అంటూ కాలంతో పాటు దేవుడు కూడా మారక తప్పలేదు. మనుషులం మనమెంత? పంతాలు పట్టింపులతో ఉన్న ఈ ఒక్క చిన్న జీవితాన్ని కూడా పాడు చేసుకోవాలా? ఇంతసేపు నీతో మాట్లాడుతున్నాను చూడు, నన్ను నేను తిట్టుకోవాలి. విలువలేని చోట వజ్రం కూడా బరువేనమ్మా. నీ ఇష్టాన్ని కాదన్నా, కానీ నువ్వు కష్టపడుతుంటే చూడలేనమ్మా. అర్థం చేసుకో. ఏంటయ్యా మీ అమ్మ చనిపోయేటప్పుడు నీకు మా అమ్మాయికి పెళ్లి చేయమని అడిగినప్పుడే నేను రెడీ. మీ నాన్న మనసులో ఏముందో కనుక్కో. మా అమ్మాయి జాగ్రత్త. పొట్ట విప్పితే 4 అక్షరాలు, విప్పితే 4 అక్షరాలు, నోరు విప్పితే 2 మంత్రాలు, నోరు విప్పితే 2 మనిషి అన్నవాడికి భయం, బాధ్యతవాడికి కానీ వాడికి బాధ్యత అంటేనే భయం. అందుకే వాడికి పెళ్ళనే బాధ్యత ఇవ్వకూడదు. నాకు మంత్రాలు నేర్పరా? వెళ్దామా? కొంచెం మాట్లాడాలి. ఎప్పుడో చెప్పాలి. ఎప్పుడు చెప్పాలో తెలియక ఎన్నాళ్ళు ఆగిపోయాను. ఈ 60 ఏళ్ళు సంసారం అనే బంధాల మధ్య కాలిపోయాను. నేను కోరుకున్న జీవితం ఇది కాదు. యజ్ఞానంద సరస్వతికి ప్రియ శిష్యుని నేను. ఆయన ఆశ్రమ బాధ్యతలు నాకు అప్పగిద్దామనుకున్నారు. బ్రహ్మచర్యం ఆయన సిద్ధాంతం. కానీ మా నాన్న చనిపోతానని బెదిరించి నాకు మీ అమ్మనిచ్చి పెళ్లి చేశాడు. ఆ తర్వాత సంసారం, నువ్వు పుట్టడం, మీ అమ్మ చనిపోవడం, ఇవన్నీ నాకు తెలియకుండానే జరిగిపోయాయి. నాకు కొడుకు పుడితే ఆశ్రమానికి అంకితమిచ్చి నా తప్పును సరిదిద్దుకుందామనుకున్నాను. కానీ అమ్మ పోయిన తర్వాత కన్న ప్రేమతో ఆ పని చేయలేకపోయాను. తప్పు చేశానన్న భావన, అపరాధ భావం ఎన్నాళ్ల నుంచి నాకు నరకాన్ని చూపిస్తోంది. కొడుకంటే ఉన్నామ నరకం నుంచి తప్పించేవాడంట. నన్ను నరకం నుండి తప్పించరా నాన్నా.
బాబాయ్ అదే బాబాయ్ వాడి పెళ్లి గురించి సరే చేసే. నువ్వే చేయాలి, అది నీ బాధ్యత. నాది అనుకుంటేనే కదా నా బాధ్యత అవుతుంది. సరే, బాధ నాదే, బాధ్యత నాదే. కానీ నువ్వు నాకు మాట ఇవ్వాలి. ఏంటి? నేను పోయిన తర్వాత నా తదుపరి నువ్వే పెట్టాలి. అలా అని నువ్వు నాకు మాటిస్తే అంతా ముందుండి నేనే చేస్తాను. పిచ్చి పిచ్చిగా మాట్లాడకు బాబాయ్. అయినా ఏదో అయింది ఈ రోజు నీకు, తర్వాత మాట్లాడదాంలే, వెళ్ళు. నువ్వేం బాధపడకరా, ఆయన ఏదో కోపంలో ఉన్నాడు. బాబాయ్ సంగతి తెలిసిందే కదా. ఏంటి బావా ఇక్కడికి రమ్మన్నావు? ఆశ్రమంకి వెళ్ళిపోదాం అనుకున్నాను సుబ్బు. ఆశ్రమంలోకి వినబడింది. మా నాన్న కోసం చాలా చేశాడు సుబ్బు. మా అమ్మ పోయిన తర్వాత పెళ్లి చేసుకోకుండా నేను కూడా ఏదో ఒకటి చేయాలి కదా. మరి నా పరిస్థితి ఏంటి? నా కళ ఏంటో తెలుసా? మా నాన్న నన్ను చూసి గర్వపడాలని, అందరి ముందు మెచ్చుకోవాలని. ఏం చేస్తే గర్వపడతాడో తెలిసింది. మరి చెయ్యొద్దా? నా కళ్ళలోకి చూసి చెప్పు, నేను లేకుండా ఉండగలవా? ఉండాలి, ఉంటాను, ఏం కాదు. ఇప్పటి వరకు ఉన్నాను కదా. కాకపోతే కొంచెం కష్టమే. మా అమ్మ లేకుండా ఉండట్లేదా? అలాగే ఉంటాను. కాకపోతే నేను బాధ పెట్టాను, క్షమించు. అలా ఏం జరగదులే బావా. మావయ్యతో మనం మాట్లాడి ఒప్పిద్దాం. అవ్వ సుబ్బు, వదిలే. బావా నా మాట విను బావా. వదిలే సుబ్బు. బావా నా మాట విను బావా. బావా మీరు చాలా మంచి కొడుకుని కన్నారు మావయ్య, కానీ మీరే మంచి తండ్రి కాదు. యోగా యోగా వచ్చావు సరే, నీ మనసును తీసుకురాలేదే. నీతో నువ్వు లేనప్పుడు నువ్వు ఎక్కడున్నా తేడా లేదు. నీ కలలన్నీ నీ కన్నీళ్లలో కనిపిస్తున్నాయి. బ్రహ్మచర్యాన్ని బలవంతంగా రుద్దడం మా ఉద్దేశం కాదు. భవబంధాలపై మక్కువ లేని వాళ్ళను చేర్చుకోవాలన్నదే మా సిద్ధాంతం. స్వామి, మా నాన్నకు మాట ఇచ్చాను, దయచేసి నా మాటను నిలబెట్టుకునివ్వండి. తెలిసి తెలిసి కట్టుబాట్లను తప్పలేని యోగా, నువ్వు కావాలనిపిస్తే ఆ పరమాత్మ నిన్ను పిలుస్తాడు. ఈ మార్గమే గొప్పదని భగవంతుడు ఎప్పుడూ చెప్పలేదు. భగవంతుడు చూపించిన అన్ని మార్గాలు గొప్పవి. నాకిందులో సంతోషం ఉంది కాబట్టే నేనిక్కడ బ్రతుకుతున్నాను. వెళ్ళు, నీకు ఆనందాన్ని ఇచ్చే చోటుకే శాస్త్రి గారితో నేను మాట్లాడతాను. వెళ్ళనని నా ముఖం మీదే చెప్తే సరిపోయేది కదా. వాళ్ళ చేత కూడా అనిపించాలనా? చచ్చేదాకా కూడా ఆగేటట్టుగా లేవు. బతికుండగానే పీక్కు తినేస్తున్నావు. నిన్ను ఇబ్బంది పెట్టద్దని వాళ్ళు నాకు చెప్పారు. నేనుంటేనే కదా నీకు ఇబ్బంది. వెళ్ళు, పెళ్లి చేసుకో. వెళ్ళు, వెళ్ళు, వెళ్ళు.
మన్నించయ్యా తప్పు మన్నించయ్యా మంచోళ్ళకే అన్ని కష్టాలయ్యా వెళ్ళిరయ్యా సెలవని అంటాంది కంట తడి ఉండలేక నీ ఎంబడే వస్తాంది గుండె సడి గురుదేవుడికా ఇంతటి శోకం వెలివేసినదా పాపపు లోకం మహారాజయ్యా 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 మరాతలు నీ చేతితో మార్చావయ్యా. అయినా ఈ రోజుల్లో ఎవరున్నారు తండ్రి పక్క నుండి చూసుకునే కొడుకులు? అంత దూరం నేను ఎప్పుడు వెళ్ళలేదు. ఆరేదని తీసుకుని వెళ్ళనా? నువ్వు లేనిదే సగనన్నదే పాఠం నీ జాడలేనిదే నువ్వు రాని తరగతి గదికి ఊపిరాడదే నువ్వు గాని వెలుగేదైనా నాలేనిదే. నీతో వలస వెళ్ళిపోయింది చదువుల వెలుగు చిమ్మ చీకటి చెర ముసిరింది అక్షరాలకు నిప్పులాంటి నీ విలువే మాసిపోదుగా నీడలెన్ని ఉన్నావి నిజము కావుగా నువ్వు లేక చిన్నబోయే చిన్నారి చిరునవ్వులు అండలేని అనాథలే రాబోయే మా